హైదరాబాద్ బస్టాండ్లలో రాఖీ పండుగ సందడి కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా జనం సొంతులకు పయనమవుతున్నారు. జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్ ప్రాంగణాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులు లేక కొందరు ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరం పల్లబాట పట్టింది. రాఖీ పండుగ వరుస సెలవుల కారణంగా నగరవాసులంతా కూడా తమ సొంత ఊళ్ళకి బయలుదేరారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఎంతమంది అయితే ఉన్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడిపోతుంది. ఉదయం నుంచి అంటే తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా అయితే తమ సొంత ఊళ్ళకి బయలుదేరడానికి అయితే బస్ స్టాండ్ కి అయితే రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా అంటే ఇటు ఫ్రీ బస్ అంటే మహాలక్ష్మి పథకం కింద కూడా చాలా వరకు ఫ్రీ బస్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రద్దీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడే కాదు నగరంలోని పలు ప్రధాన బస్టాండ్లో కూడా రద్దీ అయితే ఇలానే కొనసాగుతుంది. పని ఒత్తిడి, నగర రద్దీకి కొన్ని రోజులైతే స్వస్తి చెప్పి పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించేందుకైతే పట్టణమంతా కూడా ఖాళీ అవుతుంది. హైదరాబాద్ నగరంలో స్థిరపడిన వారు కావచ్చు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున తమ సొంత ఇళ్లకు వెళ్తుండడంతో నగరంలోని ప్రధాన ప్రాంగణాలన్నీ ఈ ప్రయాణ ప్రాంగణాలన్నీ కూడా తీవ్ర రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచే ప్రయాణికుల రద్దీ కూడా కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట, జేబీఎస్ ఇలా తదితర ప్రాంతాల్లో కూడా రద్దీ అయితే ఇలానే కొనసాగుతుంది. చాలా వరకు ప్రయాణికుల సంఖ్య కూడా ఒకసారి పెరగడంతో కూడా ఆర్టీసీలో బస్సులు అయితే తీవ్ర రద్దీతో నెలకొంది. బస్సు రాగానే సీటు సంపాదించేందుకు కూడా చాలా వరకు ప్రయాణికులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. సూట్ కేసులు, బ్యాగులు, లగేజీలతో ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిటికీల నుంచి కూడా లోపలికి తోస్తూ సీట్లను అయితే రిజర్వ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ప్రయాణిస్తున్న కుటుంబాల కోసం అయితే సీట్ల కోసం అయితే అల్లాడిపోతున్న దృశ్యాలు కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ బస్ స్టేషనే కాదు, ఉప్పల్, ఎల్బీ నగర్, పంజాగుట్ట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ప్రయాణికుల తాకిడి అయితే విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రయాణికుల రద్దీకి అయితే అవి సరిపోవడం లేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ప్రైవేట్ వాహనాల ట్రావెల్స్ కూడా ప్రయాణికులతో అయితే నిండిపోయాయి. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా చాలా అంటే బయట ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా ధరలు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. కాస్త టికెట్ రేట్ ఎక్కువైనప్పటికీ కూడా కూర్చొని వెళ్లే సౌకర్యం ఉంటుంది కాబట్టి చాలా వరకు డబ్బులు పెట్టుకొని కూడా వెళ్తున్నారు. బయట కార్లలో, ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా వెళ్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ చూసినైతే మనకి ఇప్పుడు రద్దీ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం విసైడ్ వెళ్ళే బస్సులు అయితే రద్దీ అయితే విపరీతంగా ఉందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. ఎక్కువ శాతం ఇప్పుడు సూపర్ లగ్జరీ, డీలక్స్, రాజధాని ఇలాంటి బస్సులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఉండడంతో కూడా చాలా వరకు ఫ్రీ బస్ కోసం మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ప్రెస్ బస్సులకైతే ప్రయాణికుల తాకిడి అయితే ఇంకా ఎక్కువగా పెరిగింది. సమయం పెరిగే కొద్దీ ఇంకా రద్దీ కూడా పెరుగుతూ ఉంది బస్ స్టాండ్స్ లో చాలా వరకు కూడా. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా వరుస సెలవులకు పల్లెబాట పట్టడానికి అయితే నగరవాసులంతా కూడా వెళ్ళిపోతున్నారు. ఈ ఉన్న 3 రోజులైనా సరే ప్రశాంతంగా తమ ఇంటి దగ్గర రాఖీ పౌర్ణమి చేసుకొని తిరిగి సురక్షితం వచ్చే విధంగా కూడా ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు బస్ స్టాండ్ల దగ్గర కూడా. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు నగరం అంతా కూడా ఖాళీ అవుతుంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HM టీవీ.